నీ తల దిగి పడిపోతా నీదే మెయిన్ పాత్ర నెక్స్ట్ రియల్ గానే జరుగుతుంది మళ్ళా ఒప్పు తీసుకున్నా గిడ్డి పాప్ కరా రా పా నువ్వు బయట కూర్చోడు కూర్చో కొనుక్కో నా 10 నిమిషాల్లో నీకు ఏ విషయం చెప్పేస్తాను నువ్వు డబ్బులు నాకు వేసేసు అదా వీళ్ళ ఇంట్లో వాళ్ళు అది కూడా ఫోన్పే చెప్తావు మరి మా వాళ్ళేలే ఫోన్పే ఉంది కదా ఇంటి వాళ్ళది నేను మామూలుగా వేసేది ఉంది ఇంట్లో ఫోన్పేకి వేసులేనా డబ్బులు సరే సరే నీకే కార్యక్రమం అయిపోతే నీ కళ్ళలో నీళ్ళు రా నేను కార్యక్రమాన్ని అయిపోనేను నేను ముందుండి నడిపిస్తా నువ్వు వెనుకుండి నాకు లెక్క జోలో పెడతానంటే లెక్క సర్దుతాడు ముందు నుంచి నేను నడిపిస్తా సరే ఏ పిల్లలు పిలిచవే చందాలు వసూలు చేస్తున్నావు అంట 30 నాది 40 నాదని ఆడ పెడతావు విగ్రహం నువ్వు నేను పెడతాను వాళ్ళు నీ చేతిలో పెట్టలే నువ్వు బెదిరించినావంట ఇక్కడ రండి మీరు చందాలు వసూలు చేసి చాక్లెట్లు కొనుక్కుంటారు వాళ్ళన్నా 5-10 కొనుక్కుంటారు నువ్వు రోజు 50,000 40,000 బిక్తావు వాళ్ళతో ఏడుంది విగ్రహము ఏమైనా చేస్తే టార్గెట్ భారీగా ఉండాలి అర్థమైందా వినాయక చవితికి 5 లక్షలు వసూలు చేస్తాను విగ్రహం పెట్టకుండానే నీకు తెలుసా అది తెలివితో పోరా నీకు ఎప్పుడు నుంచి చెప్తాను 5 లక్షలు పెడతాను 5 లక్షలు నేను పెట్టిన 5 లక్షలు నాకు వస్తుంది ఒక వేరైనా చూసి ఏం పెడతానండి ఏం లేప విగ్రహం పెట్టడమే ఇదనా విగ్రహం పెట్టడం కాదు విగ్రహం మనమే మనమైతే సృష్టిస్తాం విగ్రహం నేను చెప్తాను అతను చెప్తే విగ్రహం మనం సృష్టిస్తాం నాని చెప్పు నీ ఐడియా చెప్పు 5 లక్షలు ఇస్తాను సర్లేనా నువ్వు స్టేజ్ ఏర్పాటు చేసి నాటకం వేపిస్తా నాటకంలోనే విగ్రహం రెడీ అవుతుంది జనాలకు ఒక ఐడియా వస్తుంది ఒక కథ చెప్పినట్లుంటుంది కథతో పాటు మన విగ్రహంది కూడా పాపులర్ అవుతుంది సూపర్ పెట్టుకుంటాడు అయిపోయి మొత్తం డీజెల్ లైటింగ్లు అన్ని పెట్టి 2,000 మందికి చైర్లు వేయించి అన్ని పెడతాడు అయిపో ఖర్చు అంతా 5 లక్షలు నాకు ఇస్తాను సక్సెస్ అయితే నాటకం చేసేకి అందరినీ మాట్లాడినాను ఒకరు కావాలి మీరు నేను వస్తాను నువ్వు వస్తే నీకు ఐడియా లేదు ఇంకోటి నువ్వు చేయగలవు ఏంటంటే దీంట్లో డైలాగులు ఏమేం లేవు ఊరికే నిలబడినావా అంత క్లాస్ ఎక్స్ప్రెషన్ ఇస్తావు ఒకటి ఇట్లా అంటేనే కట్ అంటేనే పైనుంచి ఇట్లా అది పడిపోతుంది సినిమా పాత గుడ్డ పడిపోతుంది ఇంకా పక్కకి చేస్తావా నీకెంత కావాలా ఎంత కావాలా నాది పక్కన పెట్టు నాదంటే నా కథ కర్మ క్రియ నాదంతా నాకు ఉండే నీది ఏం చెప్పు నువ్వు 30 రూపాయలు పోయావనివి పిల్లల దగ్గర నీకెంత కావాలా 1,00,000 లక్ష అంతే పెంచేదే ఉండదు కదా 1,00,000 తీసుకో నేను చెప్తాను డీజేలో అన్ని బాగా సౌండ్ సిస్టమ్ డీజే కాడే పడుతుంది ఎగిరినది తెలుసా అంటే బాణం ఎగిరిపోయేది కాదు తల ఏదో ఎగురుతుంది డీజే కాడ పడుతుంది నీకేమో అన్ని వేరే ఇడిచిపెట్టు పూల గీలు అన్ని చల్లని చూడు నీకే ఊరేగింపు భారీగా ఉంటుంది నువ్వు ఊహించిన విధంగా ఉంటుంది ఊరేగింపు దాంట్లో నా పాత్ర అవసరం నా ఖర్చు అవసరం నీ ఊరేగింపు ఏమే ఊరూరా చెప్పుకుంటారు నీ ఊరేగింపు గురించి అట్లా ప్లాన్ చేసిన సింపుల్ నువ్వు జనాల్లోకి వస్తావా ఇట్లా స్టేజ్ మీదకి వస్తావు నాటకం జరుగుతాడు సింపుల్ నీకు నాటకం చెప్తాను చూడు స్టోరీ ఇప్పుడు మామూలు శివుడు మామూలుగా వీళ్ళు వినాయకుడికి తల ఇట్లా ఎందుకు తీసేస్తారు ఆ తల తీసి ఎందుకు పెడతారు ఏనుగు తల ఎందుకు తెచ్చి పెడతారు అనే స్టోరీ ఆ స్టోరీ మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం జనాలకి నువ్వే చూపించేది చూపిస్తాగా నువ్వు చూడలేవు ఎందుకు చెప్తాడు నువ్వు పాత్రలే లీనమైన నువ్వు కూడా ఈ పాత్ర వేసిన వాళ్ళకి ఆడ కడతన్నారు కూడా స్టాచ్యూ వాళ్ళ ఏరియాలోనే మామూలు కూడా మర్యాదలు ఎందుకంటే ఆ నటనకి మనం చేసేదానికి చాలా వాల్యూ ఉంది నువ్వు నిలబడతావు ఇట్లా స్టోరీ అంతా అవుతుంటది నీకు వాళ్ళు ఇంకా ఇట్లా వస్తుంది కదా మనకి ఇది కూడా పెట్టిస్తాను పొగ వచ్చేది ఆకాశంలో ఉన్నట్లు మళ్ళా దాని తర్వాత నువ్వు నిజమైన ఆకాశం చూస్తావు మేఘాల్లో పోయినట్లు
ఒకటే గీతే ఇట్లా వస్తాయి ఇట్లా కత్తులు మనం ఆలాస్ట్ ఇలా ఇద్దరు ఇట్లా నిలబడతావా అడ్డంగా అవుతుందని వెనకాల నుంచి 2 రంపాలు ఇట్లా వస్తాయా ఇట్లా తెంపేసి పోతాయి మెడేకి నువ్వేదో డీజే చూసినావు ఆ డీజే కూడా ఎగిరిపడుతుంది పోతాయి మెడేకి నువ్వేదో డీజే చూసినావు ఆ డీజే కూడా ఎగిరిపడుతుంది ఆ పైన నుంచి అవి కిందకి పడతాయి కథ సమాప్తం. ఈడ తెలుసుకుంటారు వినాయకుని స్టోరీ ఏమి ఎందుకు అని వాళ్ళు దేవతలు కాబట్టి వేరే తల తెచ్చి బిగియడము ఇది జరిగినాయి. మన వల్ల కాదు కాబట్టి మనకైనంత వరకులో నీ తల దిగి పడిపోతాయి. నీదే మెయిన్ పాత్ర ఇను నువ్వు అన్ని ఇన్నాక చూడు నీ తల దిగి డీజే గడ పడతాయి దాని కాలుతో అట్లా కాలేదు దుబ్బి నీ మొండం ఉంటుంది కదా ఆ మొండాన్ని స్టేజ్ వెనక్కి లాకేసుకొని ఒక డాక్టర్లో అంబులెన్స్ పెట్టుకొని ఉంటారు. నీకు ఏమేం కావాలి అవన్నీ పాటలు తీసేసి అవన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు నేను తలుచుకుంటానే ఆయాసం వస్తుంది చెప్తాను. అంటే ఇప్పుడు నేను చచ్చిపోతాను అయిపోయా నీకు నెక్స్ట్ రియల్ గానే జరుగుతుంది. మళ్ళా అదంటే దేవుడితో సమానం కాబట్టి దేవుడు కాబట్టి నరికినా కూడా ప్రాణం పోస్తారు అది బతుకుతుంది కాబట్టి సభ్యాసాకి నువ్వు డబ్బులు ఇంత ఖర్చు పెట్టుకొని రియల్ గా వల్ల కాదు కాబట్టి అవి అమ్ముకుంటానా అమ్మో చూడా పాపా నువ్వు ఏంది నీటికి ఇంతవరకు తెలిసిందనుక నా ప్రాణం నానికి నువ్వు అంత డబ్బులు తీసుకుంటాను. 1.5 అడుగు విగ్రహము అల్లా టప్పగా ఖర్చు అర్థమైందా? వాళ్ళు ఇంకా ఒక అడుగే పెడతా అన్నారు. నేను ఇంకా కొట్లాడు 1.5 అడుగు పెట్టండి అని చెప్పిన అర్థమైందా? ఇంకోటి ఓనిషము విగ్రహం కింద రాపిస్తాను. ఏమి ఇది గిడ్డి నట సామ్రాట్ అని వస్తుంది. అవయవాలు దానం చేసిన దానికి అవయవాల దాత ముత్తాత అని పెట్టిస్తాను కింద రాపిస్తాను. నీ పేడతాత పెట్టించుకో నువ్వు పెట్టించుకో నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఎవరు తీసుకున్నాడా బొంగులు రాయడాలు ఇచ్చిన మొత్తం నేను ఏదో రాయడాలు అనుకోని ఏదో ముడిచిపోతే నువ్వు నా బొమ్మకే నాకే వేసిరేస్తావు నువ్వు నాకే చిన్న బొంగులో పెట్టుకో బొంగితే ఎన్నో వేస్తాను ఎవడు పెట్టమంట నేను అడిగినా వద్దు నువ్వు 30 పిల్లలు కాంట్రాక్ట్ ఇచ్చినాను విగ్రహం తీపిచ్చేసుకో ఎవరు చేస్తాడు విగ్రహం అంటే విగ్రహం అంటే నేనేమో ఏదో మంచి నాటకం చేద్దాంలే. నాటకమే కదా ఇది. జీవితమే ఒక నాటకం. ఈ నాటకంలో కొన్ని ప్రాణాలు గాలికి గలుస్తాయి, కొన్ని ప్రాణాలు లబ్ధి పొందుతాయి. లబ్ధి ఏంది నా బొంగులో బతుకుతాయి నేను పొందాలే నువ్వు పొందుతావు. నీకు ఆకాశంలో పంపిస్తాను లేదా అంటే ఏదో స్థాయికి అనుకుంటాను డైరెక్ట్ పైకే పంపిస్తాను. నువ్వు దైవ దర్శనం కంటే పెద్ద స్థాయి ఉంటదా? నువ్వు నీ దిదా నా దైవ చచ్చిపోవాలా గానీ ఊరు చంపితే ఎట్లా పోతాను నేను? అది నరకమైతుంది ఏదైనా గానీ. నీకు విగ్రహం కూడా మనం ఖర్చు పెడతాడు. పాలరాతి కాదు 10 పిల్లలు తీసుకొచ్చి బేర్చి పిల్లల్ని చెక్కుతాడంట. శిల్పకళ ఆయన పెద్ద శిల్పి తెలుసా? తాకుండా పడిపోయింటాడు చూడు. ఇంత ముందు ఆటో టాలెంట్ ఉందప్ప. నీకేం పెద్ద శిల్పకళాకారులు పెంచగల విగ్రహం చెక్కేకి మోసుకొని కూర్చొని ఒప్పుకో. మళ్ళా ఒక చెప్తాడు ఒకవేళ నీ కళకి ట్రై చేస్తా. మనకు ఆర్ఎంపీ డాక్టర్లు 3 ఉన్నారు. వాళ్ళతో ట్రై చేపిస్తా కుట్టించే తల ఎగిరిపోతే ఏ మెంటల్ కూడా తల పోయినాక బల్ల తల దిగ్గడం ఎవరున్నారు? ఏ మెంటల్ కూడా తల పోయినాక బల్ల తల దిగ్గడం ఎవరున్నారు? నీకేమన్నా పిచ్చే ఎర్రా? నీకేమన్నా పోయి నీకేం మైండ్ డాక్టర్ ఉన్నాడు లోకేష్. యానా కొడుకు 6 సార్లు చదివినాడు. 6 సార్లు పోయే 3 అన్నాడు 6 సార్లు చదివినాడు వస్తాడు. మళ్ళా 6 సార్లు చదువుతాడు డాక్టర్. మొండంలో అవయవాలు లేపేయడం అంటే ఊరికే కిడ్నీ లివర్ గుండెకాయలు వేస్తారు. నేను ఇంకోటి తెలిసేదో ఎమకలతో కూడా పౌడర్ చేపిస్తాను. నీకు ఏముండదు. స్కిన్ కూడా వెళ్ళిపోతుంది. పర్ఫ్యూమ్ స్కిన్ పంపిస్తాను. నువ్వు నా శరీరంతోనే నువ్వు ఇన్ని చేస్తున్నావు. నువ్వు నా వస్తువులతోనే నీ వస్తువులు ఉన్నాయి. నా వస్తువులు ఇంక వస్తువులు కావాలి. లాస్ట్ కి ఆ తలకాయ నోట్లో రూపాయి బిల్ల పెట్టి ఏమి పిచ్చి కుక్కలకి ఇసిరేస్తా. అది
ఏ పిచ్చి నాకు వస్తాయింగా నాకు ఇంకా బూతులు వస్తానా ఇంకా మర్యాదగా చెప్తానా వస్తుంది మర్యాదగా ఎవడు నీకు వస్తుందని చెప్పు తీసుకో విగ్రహం కట్టింది ఆడకోసుకోను నీకు ఇంకోటి అర్థం కాలే ఆడ విగ్రహానికి వినాయక చవితి ప్రతి వారం ముందు వచ్చి ఆ చుట్టుపక్కల 3-4 కాలనీ వాళ్ళు వచ్చి తుప్పు క్యాంటీన్ ఇచ్చి ముసలోళ్ళు ఉంచి చెప్పు తీసుకొని కొడితే తప్పు తప్పు చేస్తారు వాళ్ళు కొట్టుకోమని చెప్తా రేపు చేస్తారు వాళ్ళు కొట్టుకోమని చెప్తా కొడితే విగ్రహం ఇట్లుండేది ఏడు కొడతారు నేను ఏం చేస్తాను ఏడు కొడతారు నేను ఏం చేస్తాను ఇన్నాక మాట్లాడు చెప్తా ఎందుకు కొడతారు చెప్తా నీకు చెంపకు కొడితే విగ్రహానికి ఉన్న చెంపలు కూడా వాస్తాయి విగ్రహానికే వాస్తాయి అందుకని 6 రేంజ్ తో కొడతారు చెప్పుతో అభిమానం చెప్పుతో ఎవరు ఆ చెప్పుతో కొడతాంటేనే కక్ష పెంచుకుంటేనే కదా నువ్వు చేసినది గుర్తుంటుంది జనాలకి ప్రేమ ఇప్పుడు నువ్వు నటన కోసము పేరు తెచ్చుకోవడం కోసం సన్మానం ఇట్లాడమేమని చేస్తారు చెప్పుతో కొట్టడం ఏంది కక్ష పెంచుకుంటే ఏమి ప్రతి కాలము నువ్వు గుర్తుంటావు ఆ రోడ్లో పోయిన వాళ్ళు విగ్రహం చూస్తే ఉంచడం అట్లా పోయే వాళ్ళు పాస్ పోసి విగ్రహం మీద ఓడో అభిమానం కాదదే అవమానం అదే అభిమానం కాదదే అవమానం అదే పిల్లలు పాస్ పోయడం కానీ బూతులు వస్తున్నానా నా బూతులు రాని కూడా చూసుకో ఇంకా ఏం ఇంత అన్యాయం చేస్తాడు కొడతాడా మళ్ళా ఏడు కొడతాడు అభినందించాలి కానీ ఇంకా సరేలేపా నేను చేస్తాలే ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఏం చేస్తావు సత్యం దినమా నేను చేయను వినాయక చవితి ముందు నేను చూపిస్తా ఈ పలానా వ్యక్తి నటనలో విశ్వరూపం చూపించి విశ్వానికే చేరుకున్నాడు అని చెప్తాను మళ్ళీ విశ్వరూపం చూపించి విశ్వానికి చేరుకున్నాడు అని చెప్తాను చేపింది అసలు చెయ్యినా ఏమి చెయ్యినా కావాల్సింటే నువ్వే చేసుకుంటా నువ్వే వేరే చేసే కాదురా అంటే నాకైతుందా నువ్వు ఒప్పుకుంటావు అది ఎవడు నీకు యాక్చువల్ గా వెనకాల రంపాలు కట్టేది నీకు చెప్పినా చెప్పకూడదు అనుకున్నా డైరెక్ట్ తీసేపోయి వెనకాల రంపాలు కట్టింటాం తాళ్ళకి పెద్ద రంపాలు అప్పుడు ఇడుద్దాంలే అనుకున్నా నీకు ఇంకా నోరు జారి చెప్పినా సర్లే అవన్నీ రంపాలు ఏం లేవు ఒకసారి నీ మాటలు నమ్మను నీ వినాయక చవితికి నేను అసలు ఉంటే నీ ఇంటికాడ ఉంటే కదా లేదు అవన్నీ ఏముండవు కదా నువ్వంతా మాట్లాడతావు నేను ఇంట్లో ఏమిలా నువ్వే కానీ వేరే వాళ్ళు చూసుకో వేరే వాళ్ళు మెండ పెట్టుకో అంతే ఇది మాత్రం ఇంకో పాత్ర ఐస్ క్రీములు చేస్తావా అమ్మేది నీంద్ర నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఐస్ క్రీమ్లు అమ్ముతావా చెప్పు ఐస్ క్రీమ్ అమ్మను ఏమి అమ్మను ఏం చేసుకోను కూడా మాట నువ్వు జీవిస్తావు నేను జీవించాను నేను చచ్చిపోతాను నీ మర్చిపోయినా జనాల హృదయాల్లో జీవిస్తావు నా జనాలకి ఏమొద్దునా సరే 3 విగ్రహాలు పెట్టిద్దునా ఒక శ్మశానంలో పెడతా ఏమే నీకేమన్నా పిచ్చా ఎర్రేమన్నా పోతానావో శ్మశానం అంటానావో ఐశ్వర్యం అంటానావు సావంటానావో మన ఏదో విగ్రహాలు 2 పెట్టిస్తా శ్మశానంలో పెట్టిస్తా నీ శ్మశానం వద్దు చెరువు లోపల పెడతా వద్దా విగ్రహాలు నా విగ్రహాలు ఒక విగ్రహానికి 30 పిల్లలు అవుతాయి ఊరికి ఖర్చు కాదు అదే అంటే అంటే ఇంకేం కాదు నీకేమో నా నిజంగా ఏడానికైనా హాస్పిటల్ పోదాము ఏమి చూపిద్దాం ఈ మధ్య నువ్వు సరే చాలా ఏంటో చేస్తాను నువ్వు నిజంగా ఆయన పిలిపిస్తాను 3 రోజుల కింద ఉచ్చలు అంటున్నావు ఏందంటున్నావు ఆయన పిలిపిస్తాను ఎవరు పిలిపిస్తా యానా కొడుకు చెప్పినది నీకు ఇట్లా నేనే చెప్పిన ఐడియా ఎట్లుంది ఐడియా కాదు వద్దు నువ్వు ధైర్యంగా ఐడియా కాదు అంటాడా ఖర్చు పెడతాను ముందుకు వచ్చినాడు యానా కొడుకు వాడిని నేర్పిస్తా సర్లే సమాజ సేవ కోసం ఫ్రీగా చేద్దాం ఫోన్ చేయమన్నా ఫ్రీగా చేసిద్దాము ఎవడు అయ్యేదైతుంది నేను ఫ్రీగా చేయను ఏమి చేయను కాల్ చిట్టి అసలు ఇప్పుడు లోపల మీ ఎక్కడ చెప్పే ప్రోగ్రాంలు అయితే పెట్టుకోవద్దు ఇది మన గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరి మధ్య ఉన్నాయి ఏమి నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు నుంచి చెప్పుకో బయటకు వస్తాం రా వచ్చి తింటాంలే ఎవడు నేనేంటి పోతా నీకు స్టేజ్ చూపిస్తా స్టేజ్ చూపిస్తా యాడికి పోతాను నువ్వు లోపల పోయి చెప్పొద్దు అని చెప్పిన నేను చెప్తాను సర్లే మేము పోయిస్తాం రా పదాము స్టేజ్ మళ్ళా వస్తాం ఈరోజు వద్దులే తినేదేమే
నటన చూపించేది ఉంది. నాటకం అయిపోయినాక వస్తుంది. నటన చూపించేది ఉంది. నాటకం అయిపోయినాక వస్తుంది. నాది కరా రే 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 నాది కరా ఓట్లు ఏమి వేసాం రా